ప్రతి బిజినెస్ ఐడియాకి ప్రారంభం కేవలం మార్కెట్ డిమాండ్తో జరగదు. కొన్ని ఐడియాస్ ఎలా ఉంటాయంటే జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా జరుగుతాయి. ఇప్పుడు అదే నిరూపించడానికి వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. వాళ్ళ దృష్టిలో వాళ్ళ స్టార్టప్ ఒక బిజినెస్ కాదు, అది కన్న తల్లికి ఇచ్చిన ఒక మాట. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి కేరళ పాలక్కాడ్ నుంచి వస్తున్న డాక్టర్ సిద్ధార్థ్ నాయర్కి. థ్యాంక్ యూ. నమస్తే టైటాన్స్. నేను మొదలు పెట్టడానికి ముందు మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీ చిన్నతనంలో మీకు ఏ సబ్జెక్ట్ అంటే నచ్చేది కాదు? హిస్టరీ, ఫిజిక్స్. ఇంకో ప్రశ్న, మీరు ఎప్పుడు నేర్చుకోవడం మొదలు పెట్టారు? సార్, లైఫ్ ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. మేము ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాం. కావచ్చు, కానీ ఎప్పుడు మొదలవుతుంది? అది పుట్టినప్పుడు, అలాగే పుట్టక ముందు కూడా. అవును, పుట్టక ముందు కూడా. అది అమ్మ కడుపులో. కరెక్ట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇమాజిన్ హిస్టరీ, ఫిజిక్స్ మీకు నచ్చకపోతే మీకు ఎవరైనా చెప్పే ఉంటారు, మీరు ఇదే చదవాల్సి ఉంటుంది, ఇది చదువుకుంటే మీరు జీవితంలో పైకి రాలేరు అని. వాళ్ళని చావగొడతాం. ఎగ్జాక్ట్లీ సార్, అందువల్లే ఇలా జరిగింది. మనం పుట్టిన వెంటనే దాదాపు అందరి మెదళ్ళు ఒకేలా ఉంటాయి, కానీ మనం పెరిగే కొద్దీ అదేవిధంగా ఈ ప్రపంచాన్ని, సంఘటనల్ని చూసి మనం నేర్చుకోవడం మొదలు పెడతాం. ఇందులో కొంతమంది పిల్లలు హిస్టరీలో బాగా రాణిస్తారు, కొంతమంది ఫిజిక్స్ లో రాణిస్తారు, కొంతమంది కాదు. కొంతమంది మార్కులు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, అన్నీ నేర్చుకుంటారు. అదేవిధంగా మాలాంటి రెగ్యులర్ స్టూడెంట్స్ కొన్నిటిని ఇష్టపడతారు, కొన్నిటిని ఇష్టపడరు. అలాగే కొంతమంది వాళ్ళ తెలివితేటల రీత్యా వ్యత్యాసంగా ఉంటారు. నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈరోజు సిద్ధంగా ఉందా ఈ 3 లెర్నింగ్ ప్యాటర్న్స్ ని ఏకం చేయడానికి? టైటన్స్, బహుశా మీకు తెలిసే ఉంటుంది, భారతదేశంలోని ప్రతి 7 మంది పిల్లల్లో ఒకరు న్యూ డెవలప్మెంటల్ డిసీజ్, మరొక రకంగా ఆటిజం, లెర్నింగ్ డిసెబిలిటీ ఆర్ ఈవెన్ డౌన్ సిండ్రోమ్కి బలైపోతూ ఉంటారు. వీళ్ళ తెలివి కొంచెం వేరేగా ఉంటుంది, అయినా చదువుతారు. ఇక వీళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. కానీ టైటన్స్, మీకు అనిపిస్తుందా ఇది కేవలం రోజులో 2 గంటలు మాత్రమే చదువు, థెరపీ, ట్రైనింగ్ తీసుకుంటే ఇది వాళ్ళకి సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. ఒక వయసు వచ్చాక మనకు న్యూరో డీజనరేటివ్ కండిషన్స్, అంటే అల్జీమర్స్, అంటే మీకు మతిమరుపు అనే జబ్బు వస్తుంది. అలాగే శారీరక రుగ్మతలు కూడా ఏర్పడతాయి. లేదంటే కొంతమంది స్ట్రోక్ కి కూడా గురవుతూ ఉంటారు. దానివల్ల బాడీ మూవ్మెంట్స్ ఉండవు, వాటిని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈ 2 కేసుల్లో వాళ్ళనే రీట్రైన్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు, క్రమం తప్పకుండా. ఒకవేళ న్యూరో డెవలప్మెంటల్ అయినా లేదా న్యూరో డీజనరేటివ్ కండిషన్ అయినా మన మెదడుకి లెర్నింగ్ లేదా రీలెర్నింగ్ అవసరమవుతుంది. ఇక్కడ మన బ్రెయిన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ న్యూరో ప్లాస్టిసిటీ ఉంటుంది. మెదడుకి ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఒకవేళ మనం ఒకవైపు నేర్చుకోవడం మర్చిపోతే అటువైపు బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. బ్రెయిన్ ఇంట్రెస్టింగ్ లో ఫిగర్స్ అవుట్ ఎలా వాటిని కనెక్ట్ చేయాలి, అదే వస్తువు ఫంక్షనల్ చేసేలాగా. అందుకే బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటుంది. ఈ బ్రెయిన్ కున్న పవర్ ని సూపర్ పవర్ గా నేర్చుకోవడానికి మేము తయారు చేశాం మీమో ఒక బ్రెయిన్ బాడీకి కంట్రోలర్ లాంటిది. అది బ్రెయిన్ బాడీ సహాయంతో గేమ్స్ ఫోకస్ ని, అటెన్షన్ ని, ఎమోషన్ కంట్రోల్ లాంటి స్కిల్స్ ని డెవలప్ చేయడానికి సహాయం చేస్తుంది. ఇది మీ కీబోర్డ్, మౌస్ తో ఏ మాత్రమూ ఆడలేరు. మీరు ఈ గేమ్స్ ని మీ బాడీ మూవ్మెంట్ తో మాత్రమే ఆడతారు. దీనివల్ల మీ బ్రెయిన్ రీవైర్ అవుతుంది మూవ్మెంట్స్ కోసం. ఇది కేవలం పిల్లల కోసమే కాదు, ఇది ఎవరికి హెల్ప్ అవుతుందంటే స్ట్రోక్స్ కారణంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లేదా న్యూరో డీజనరేటివ్ తో బాధపడే వాళ్ళకి. టైటన్స్, మీమో ఇట్స్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ట్రెడిషనల్ థెరపీ. మీమో బ్రెయిన్ కి చెందిన న్యూరో ప్లాస్టిసిటీని, స్కిల్ తో వాటిని యూజ్ చేసుకుని థెరపీని చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది. ఇంట్లో థెరపీ చేయడానికి కూడా సహాయం చేస్తుంది, త్వరగా ప్రోగ్రెస్ అవడానికి హెల్ప్ చేస్తుంది. టైటన్స్, మా ఈ ప్రయత్నం ప్రతి ఇంట్లోకి ఇది వెళ్లాలన్నదే. పిల్లలందరికీ, పెద్దలకి దీని అవసరం ఉంది. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మేము ఖర్చు పెడుతున్నాం 2 crores, అరౌండ్ 6 crores. మీరు కూడా మా మిషన్ లో భాగస్వాములు కావాలి అనుకుంటున్నారా? సో డాక్టర్ నాయర్, ఈ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలనే ఐడియా ఎలా వచ్చింది? దీన్ని మొదలు పెట్టింది 2012వ సంవత్సరంలో. సంవత్సరమంతా మా అమ్మకి డయాబెటిక్ న్యూరోపతి ఉండేది. తన కుడి చేయి పనిచేసేది కాదు, చాలా బాధపడేది, నడవలేకపోయేది. దీనివల్ల ఏం జరిగేదంటే మా మమ్మీలో ఎలాంటి స్పర్శ ఉండేది కాదు. నేను తన్ని టచ్ చేసినా తనకి తెలిసేది కాదు. చెప్పులు వేసుకుందో లేదో కూడా తెలిసేది కాదు. 2012లో మా మమ్మీ కోసం ఒక డివైస్ చేశాను. అది మా మమ్మీకి నాన్ ఇన్వెసిబిలీ స్టిమ్యులేట్ చేస్తూ ఉండేది. న్యూరామ్స్ లో, నర్వ్స్ లో
5వ వారంలో మమ్మీలో ఉండే ఒక టో అది మెల్లగా స్పందించడం మొదలుపెట్టింది. అండ్ అదే నా జీవితంలో నేను చూసిన మొదటి సక్సెస్. దీన్ని ఉపయోగించిన తర్వాత నా టోస్, నా మూవ్మెంట్స్, ఇంకా నా సెన్సేషన్స్ బాగైనట్టు నేను ఫీల్ అయ్యాను. మమ్మీకి ఇది చాలా హెల్ప్ అయింది. 80-90% తనకి బాగయింది, నడవగలిగింది. కానీ ఇందులో నేను మరొక విషయాన్ని కూడా నోటీస్ చేశాను. మమ్మీ స్ట్రెస్ తక్కువ కావడం లేదు. అండ్ దీని కారణంగా న్యూరోపతి నుండి నెఫ్రోపతి వరకు వెళ్ళింది. కిడ్నీ డ్యామేజ్ అయ్యింది. ఒక్కసారి ఎవరికైనా కిడ్నీ డ్యామేజ్ అయితే ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అవడం మొదలవుతాయి. అండ్ ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే నేను ఏదో పొరపాటు చేశాను అని. అప్పుడు నాకు తెలిసింది నేను హైపోథెలామస్లో పని చేయాలి, బ్రెయిన్ మీద పని చేయాలి అని. అప్పుడే నేను ప్రతిదాన్ని క్లియర్ చేయగలుగుతాను. అప్పుడే మేము ఎలాంటి ప్లాట్ఫామ్ గురించి ఆలోచించామంటే మనమే ఏదో ఒకటి తయారు చేశామంటే ప్రజల కండిషన్ని అసెస్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు, ఇక ఆ తర్వాత ఇంటర్వెన్షన్ చేసి హెల్ప్ చేయొచ్చు ఎలా బాగు చేయాలని. మీరు జాగ్రత్తగా చూస్తే మీరు ఆడేటప్పుడు సంతోషంలో బాగా అనిపిస్తుంది. అప్పుడు మోటివేషన్ బాగా జరిగేది, ఆహారం కూడా జీర్ణం అయ్యేది. అప్పుడు మేము ఆలోచించాం ఈ ఆటని ఎందుకు వెనక్కి తీసుకురాకూడదు అని. ఎందుకంటే హెల్త్ని హెల్త్లా చూడకుండా ఒక ఫన్ ఎలిమెంట్గా చూడొచ్చని. నాకు చాలా ఆనందం ఏంటంటే ఒక చిన్న కుర్రాడు ఈ ఆడుకునే మిమోను చూసి చాలా సంతోషపడుతున్నాడు. రోజు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను ప్రజల కోసం ఒక మంచి వస్తువుని కనిపెట్టానని. మీరు తయారు చేసిన ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని మీ అమ్మగారు వాడారా? లక్కీలీ కొన్ని రోజుల పాటు చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ప్రోడక్ట్ రెడీ అయ్యే సమయానికి మమ్మీ నవంబర్ 2022లో స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత నేను కోలుకోవడానికి కొంత టైం పట్టింది ప్రోడక్ట్ని పూర్తి చేయడానికి. ఆవిడతో పాటు మొదలుపెట్టిన ఈ ప్రయాణం మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఆవిడ ఖచ్చితంగా సంతోషిస్తారు. థ్యాంక్ యూ సార్. మా టైటన్స్ ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పే ముందు మళ్ళీ ఒకసారి మేము ప్రోడక్ట్ డెమో చూడొచ్చంటారా? ఇది ఎలా పనిచేస్తుంది? ఎవరైనా ఓకే, వస్తారా? నేను ఉన్నాను కదా, ఓకే సార్. వాళ్ళ చూసి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఈ గేమ్ చాలా సింపుల్ గా ఉంటుంది. దీన్ని మనం స్పేస్ గ్లేడర్ అంటాం. ఈ స్పేస్ గ్లేడర్ గేమ్ లో మీ బ్యాలెన్స్, కంట్రోల్ అండ్ షోల్డర్ మూమెంట్ ని ఒక్కసారి చూసుకుందాం. సో ప్రతీక్ గారు మీరు మీ చేతుల్ని పైకెత్తాలి. మీరు చూడండి, ఆ స్పేస్ క్రాఫ్ట్ ని పైకెత్తండి, మూవ్ చేయండి, పైకెత్తండి. యా, అలాగే రో టు ద పైప్స్. కాయిన్స్ తీసుకోండి. కేవలం చేతులు కదా, బాడీ కాదు. ఎస్, మీరు బాడీతో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మీరు చూసారంటే అది 3 డైమెన్షనల్ వరల్డ్ లో మీరు 2 డైమెన్షన్ లో ఆడాల్సి మొత్తం points ఉంటుంది. అని మీ నేనే పర్సెప్షన్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. మీ కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది. ఈ విధంగానే మీ జాయింట్ మూవ్మెంట్స్ అన్నిటినీ 4 సార్లు చేశారంటే షోల్డర్ లో కాస్త స్టిఫ్నెస్ వస్తుంది. దానివల్ల మజిల్ కంట్రోల్ అవుతుంది, షోల్డర్ కూడా కంప్లీట్ అవుతుంది. మీ బ్యాలెన్స్, కంట్రోల్, కోఆర్డినేషన్. ప్రతీక్ చాలా బాగా ఆడుతున్నారు. నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. ప్రత్యేకంగా పిల్లల విషయానికి వస్తే అది వాళ్ళు మూవ్ చేసేటప్పుడు టిపికల్ గా వాళ్ళ మూవ్మెంట్స్ అన్కంట్రోల్ గా ఉంటాయి. వాళ్ళు మూవ్ చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అదొక అద్భుతం మేడం. అలాగే కొంతమంది పిల్లలు రంగుని కంట్రోల్ చేసుకోలేకపోతారు. దీనివల్ల పిల్లలకు ఉపయోగం ఏంటి? దీనివల్ల 2-3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్, బ్యాలెన్స్, దట్ ఈస్ ఆల్. మీ యొక్క కాగ్నిషన్ అలాగే చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ఖచ్చితంగా సిగ్నల్స్ ఇస్తుంది. దానివల్ల మీ మజిల్ కూడా మూవ్ అవుతుంది. కాబట్టి ఒకేసారి బ్రెయిన్ అండ్ బాడీకి ఒకేసారి మూవ్మెంట్ దొరుకుతుంది. ఇది నేను ఎంతసేపు చేయాలంటారు? మీకు నచ్చినంత నేను వరకు crash చేయలేదు. చేయొచ్చు. లేదంటే నేను క్రాష్ చేసేస్తాను. సో ఇప్పుడు చూద్దాం మీ స్కోర్ ఎంతో అని. బయోమెకానికల్ గా చూస్తే మీ బ్లేజర్ 149 డిగ్రీస్ వరకే వెళ్ళింది. అదర్వైజ్ 180 డిగ్రీ వరకు తప్పకుండా వెళ్ళుండేది. అండ్ మినిమం యాంగిల్ 8 అండ్ అగైనిస్ట్ బ్లేజర్. మీరు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు ఆ యాంగిల్. సరే డాక్టర్ గారు రండి. డాక్టర్ గారు మాకు గేమ్ అనాలిసిస్ చెప్పండి. తర్వాత మా టైటన్స్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. షూర్. ఇప్పుడు మనం గేమ్ విషయానికి వస్తే గేమ్ ఎనాలిటిక్స్ 1 స్కోర్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ మీ కాగ్నిషన్ చూపిస్తుంది. కాగ్నిషన్ బేసికల్లీ మీ బ్రెయిన్ ఫంక్షన్ టు డూ అన్ ఫంక్షన్ లైక్ లిఫ్టింగ్ ఆఫ్ బకెట్, సెట్టింగ్ డౌన్ ఎక్సెట్రా, రైట్? సో దీంతో బెనిఫిట్ ఏముంటుందంటే ఈ పిల్లలు డే బై డే థెరపీ చేస్తూ ఉంటే పేరెంట్స్ కి నేరుగానే అబ్జెక్టివ్లే కనిపిస్తూ ఉంటుంది ఎంతగా ఇంప్రూవ్ అయ్యారని. డాక్టర్ నాయర్, మనతో పాటు ప్రొఫెసర్ రిచా గారు ఉన్నారు, ఐఐటి మెడ్రాస్ నుంచి Hello, వచ్చారు. Hello. ఆవిడ ఒపీనియన్ కూడా తీసుకుందాం.
మీ ప్రోడక్ట్ విషయంలో? మీరు మీ మదర్ స్టోరీ చెప్పారు. ఆవిడ న్యూరో ప్రాబ్లంతో పోయారు అని. అండ్ ఇనిషియల్లీ ఆవిడ పరిస్థితి మీకు అంటే ఆవిడ శరీరంలోని ఒక భాగం ఏమాత్రం స్పర్శ Correct. లేకుండా ఉండేది. ఒకవేళ ఎవరికైనా అలాంటి పరిస్థితి అయితే వాళ్ళు మీ గేమ్ని ఆడలేరు. ఓ లేదు మేడం, మేము దీన్ని స్ట్రోక్ పేషెంట్ల మీద కూడా టెస్ట్ చేసాం. ఆ. 2 క్లినిక్స్ కూడా దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాయి. స్ట్రోక్ Yes. అండ్ మల్టిపుల్ రీజన్స్. ఈ గేమ్ తో తయారైనవే. ఈ గేమ్స్ ని పూర్తిగా మీ కాగ్నిషన్ బయోమెకానిక్ ని పనిచేయించడం కోసమే. ఇవి కష్టమైన గేమ్స్ కావు, చాలా సింపుల్ గేమ్స్. మీ ప్రోడక్ట్ని ఎంత ధరకు అమ్ముతున్నారు? దీన్ని 2 రకాలుగా అమ్ముతున్నాం. ఒకటి మేము, అది హార్డ్వేర్ తో పనిచేస్తుంది. ప్రస్తుతం 99,999 కి అమ్ముతున్నాం. అండ్ దెన్ దట్ ఈస్ స్పార్క్ సబ్స్క్రిప్షన్, ప్రత్యేకంగా న్యూరో డైవర్జన్ కిట్స్ కోసం. ఆ సబ్స్క్రిప్షన్ ని మేము కేవలం 18 నెలలకి 25,000కే ఇస్తున్నాం. ఎర్లీగానే డాక్టర్ని కలవచ్చు. పేషెంట్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు థెరపీ కూడా చేయించుకుంటున్నారు. ఇంతకీ ఇయర్లీ కాస్ట్ ఎంత అవుతుంది? 1,50,000 నుండి 6 లక్షల లక్ష నుంచి మధ్య. 6 లక్షలకి మధ్య. నాకు అవును. విషయం చెప్పండి, మీ దగ్గర ఏదైనా డేటా పాయింట్ ఉందా? అంటే దీన్ని ఎవరైనా యూస్ చేసి దాంతో వాళ్ళ థెరపీ సెషన్స్ తగ్గాయి కదా, వాళ్ళకి ఎంత సేవ అయి ఉంటుంది? రైట్ సార్. ఇనిషియల్ గా 6 లక్షలు ఖర్చయ్యేది 1,25,000 18 నెలలకి. దీని గురించి చెప్పాలంటే దాదాపు 8,000 అవుతుంది. ఈ పేరెంట్స్ 18 నెలల వరకు ఏమీ చెల్లించనక్కర్లేదు. అలాగే మేము మా డివైస్ కాస్ట్ ని ఒక్కసారి కనుక తగ్గించామంటే, సబ్స్క్రిప్షన్ పెంచామంటే, ఇందులో స్పీచ్ థెరపీ మోడల్ వస్తుంది, లెర్నింగ్ మోడల్ వస్తుంది, మల్టిపుల్ మోడల్స్ వస్తాయి. అప్పుడు డివైస్ కాస్ట్ ని 20-25 వరకు ఉంటుంది మాక్సిమం. అప్పుడు సబ్స్క్రిప్షన్ ఫర్ మంత్ 7,500 ఉండొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరిప్పుడు ఆల్మోస్ట్ 1 లాక్ వరకు అమ్ముతున్నారు. ఇందులో మీ కరెంట్ మార్జిన్ ఎంత వరకు ఉంటుంది? ప్రస్తుతానికి కాగ్ లెవెల్ చూశారంటే 30% వరకు వెళ్తుంది. అఫ్ కోర్స్ ఆ తర్వాత జిఎస్టీ యాడ్ చేశారంటే ఇంకొంచెం పెరగొచ్చు. ప్రస్తుతానికైతే మేము 65-70% వరకు మార్జిన్ పెట్టుకుంటున్నాము. సో మార్కెట్ డిమాండ్ తీసుకుందామా? సో మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి, ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. మీ దృష్టిలో ఈయన ప్రోడక్ట్ కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుందో. డెబ్బై 2% మంది కనిపిస్తోంది ఈ ప్రోడక్ట్ చాలా అవసరం అని. డాక్టర్ నాయర్, మీరు మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను టైటన్స్ని అడుగుతాను. నేను మీ నుండి 2 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఆశిస్తున్నాను. అద్భుతం. థ్యాంక్ యూ. అరే అద్భుత శైలి. శైలి బ్లాక్ బజర్ నొక్కేశారు అంటే దాని అర్థం శైలి ఆమె మాత్రమే మీతో ఈ డీల్ చేసుకోవాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ. నాకు మీరు ఈ కరెంట్ ఫోకస్ ఉంది కదా, న్యూరోడైవర్జన్, పిల్లలకి సంబంధించింది కాబట్టి దీని డిమాండ్ చాలా ఎక్కువగానే ఉందనిపిస్తోంది. నేను 25 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. మేడం, నేను ఈ ఆఫర్ని ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను. శైలి గ్రేట్. ఓకే. అంటే మీరు ఇచ్చిన ఆఫర్కి ఆయన యాక్సెప్ట్ చేశారు. కానీ శైలి ఎందుకు బ్లాక్ బజర్ నొక్కారో ఒకసారి ఆమెనే అడిగి తెలుసుకుందాం. సరే, మీరు మిగతా టైటిల్స్ కోసం ఫ్లోర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారా? నేను తప్పకుండా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఈయన తయారు చేస్తున్నది ఒక మంచి లాంగ్ రేస్ జర్నీ. ఇందులో ఈయనకి ఫండ్స్ కావాలి, అలాగే ఛాంపియన్స్ కూడా కావాలి. సందేశ్ Thank గారు, you, మీరు madam. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? నా ఉద్దేశం ప్రైస్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈరోజు నేను మీతో చేతులు కలపడం లేదు. నేను ఈ స్పేస్లో ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే నాకు ఇందులో నాలెడ్జ్ లేదు. బట్ మీ మిషన్తో నేను కలుస్తూ ఉన్నాను. నేను కేవలం 10 lakhs మాత్రమే ఇన్వెస్ట్ చేయగలను. నేను అర్జున్ లాగే మీకు బ్యాకప్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే అర్జున్ కంటే కాస్త తక్కువగా 5 lakhs ఇన్వెస్ట్ చేస్తాను మీ మిషన్లో. నేను మాత్రం జస్ట్ ప్యాషన్ కోసమే ఇదంతా చేస్తున్నాను కాబట్టి జస్ట్ 5 లక్షలు. థ్యాంక్ యూ మేడం. సో డాక్టర్ నాయర్, మీకు 4 టైటన్స్ నుంచి ఆఫర్ వచ్చింది. మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి. మీరు ఇచ్చిన ఆఫర్ని నేను చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ. రండి, చేతులు కలపండి. థ్యాంక్ యూ సార్. విష్ యూ దే వెరీ Thank బెస్ట్. you, ma'am. మీ ఐడియా చాలా బాగుంది. Thank you so అలాగే much. మీ ఎఫెక్ట్ ని ఇంకాస్త Sure, ma'am. పెంచండి. వీళ్ళంతా గుడ్ మెంటర్ కాబట్టి మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూస్తూ ఉండండి ఐడియా బాస్.